ఇది ఇట్లా ఉంటే స్పీకర్దే తుది నిర్ణయం, ఆయనకు ఎలాంటి టైం బాండ్ పెట్టలేం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పు. 10వ షెడ్యూల్ కింద డిస్క్వాలిఫైడ్ ని తేల్చే అధికారం స్పీకర్దే. తగిన సమయంలోనే ఆయన నిర్ణయం ప్రకటించాలి. తగిన సమయం అనేది కేసులోని అంశాలపై ఆధారపడి ఉంటది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఇదే విషయాన్ని చెప్తున్నాయి. స్పష్టం చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి తీర్పు రద్దు చేసేసి స్పీకర్దే తుది నిర్ణయం అని చెప్తా ఉందంట హైకోర్టు. దీంతో ఇక స్పీకర్ కోర్టులోకి వచ్చేసింది బాల్ మొత్తం కూడా బంతి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తేల్చాల్సింది అసెంబ్లీ స్పీకరేనని, ఫలానా టైంలోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు తాము డెడ్ లైన్ పెట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎప్పటిలోగా తన నిర్ణయం వెలువరించాలన్నది కూడా స్పీకర్ పరిధిలోని అంశమేనని పేర్కొంది. రాజ్యాంగమే సుప్రీం, రాజ్యాంగ అత్యున్నత స్థానంలో ఉన్న స్పీకర్కే అనర్హత పిటిషన్ల విషయంలో నిర్ణయాధికారం ఉంటుంది అని తెలిపింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ను స్పీకర్ ముందుంచాలంటూ, వాటి ఆధారంగా 4 వారాల్లో విచారణకు షెడ్యూల్ ఖరారు చేయాలంటూ సెప్టెంబర్ 9న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును శుక్రవారం హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. ఈ మేరకు 78 పేజీల తీర్పును వెలువరించింది. 10వ షెడ్యూల్ కింద అనర్హత పిటిషన్లపై తగిన సహేతుక సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది. తగిన సమయం అనేది ఆ కేసులోని అంశాలు, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. తగిన సమయాన్ని నిర్ణయించే ముందు ఇప్పటికే అనర్హత పిటిషన్లు పెండింగ్ ఉన్న టైంను ఎమ్మెల్యేల 5 ఏళ్ల పదవీ కాలాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా పేర్కొన్నది. మొత్తం మీద స్పీకర్ కోర్టులోకి వెళ్ళిపోయింది బంతి. అయితే ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఒకవేళ పార్టీ ఫిరాయింపులు ఏమైనా జరిగితే స్పీకర్ నిర్ణయం తీసుకోడు, వెళ్ళేదాన్ని జరుపుకుంటూ అవుతాడు. సుప్రీం తీర్పులను పరిగణలోకి తీసుకొని అనర్హత పిటిషన్లకు సంబంధించిన సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను హైకోర్టు ప్రస్తావించింది. కిహోటో హలోహాన్, రాజేంద్ర సింగ్ రాణా, కేశవ్ మెగా చంద్ర సింగ్ కేసులతో పాటు తాజాగా సుభాష్ దేశాయ్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను పరిగణలోకి తీసుకున్నట్లు పేర్కొంది. ఈ తీర్పులన్నింటినీ పరిశీలిస్తే 10వ షెడ్యూల్ కింద అనర్హత పిటిషన్లపై తేల్చే అధికారం స్పీకర్కు ఉందనే విషయం స్పష్టమవుతుందని తెలిపింది. రాజ్యాంగ అత్యున్నత పదవిలో స్పీకర్ ఉంటారని, 10వ షెడ్యూల్ ప్రకారం స్పీకర్ తన అధికారాలను వినియోగించాల్సి ఉంటుందని వివరించింది. అనర్హత పిటిషన్లు దాఖలు చేసి 4.5 నెలలు గడిచిపోయిందని, తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి తీసుకోలేదు, ఇప్పుడు గడ్డం ప్రసాద్ కుమార్ కూడా తీసుకోడు. అంతకుమించి తగిన సమయం అంటే లేదు. తగిన సమయం అంటే 4 సంవత్సరాలు వచ్చే ఎన్నికల దాకా. ఇప్పుడు సంవత్సరం అయిపోతుందిగా, ఇంకా 4 సంవత్సరాలు తగిన సమయం అంటే. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QNewsAds@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,